నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఆదివారం భీమవరం శ్రీ విష్ణు కాలేజ్ పరీక్షా కేంద్రంలో ఏపీపీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రూప్ 2 పరీక్ష నిర్వహణ తీరును జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అభ్యర్థుల సంతకాల రిజిస్టర్ను చూశారు. రోల్ నెంబర్ ప్రకారం సీటింగ్ అరేంజ్మెంట్ జరిగిందా లేదనే అంశాలను పరిశీలించారు. పరీక్ష సజావుగా జరిగేలాగా చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని ఇన్విజిలేటర్లకు సూచించారు. పరీక్ష సమయంలో పరీక్షా కేంద్ర పరిసరాల్లో జీరాక్స్ కేంద్రాలు మూసివేసే విధంగా చర్యలు తీసుకున్నారా అని ఆరా తీశారు. ఇన్విజిలేటర్ సెల్ ఫోన్లు కూడా ప్రత్యేక గదిలో భద్రపరిచారా లేదా అని జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో మెడికల్ సిబ్బంది మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఏర్పాటు, త్రాగునీరు తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరగకుండా పరీక్షలు విజయవంతమయ్యేలాగా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షలు విజయవంతంగా ముగిశాయని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 37 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, వాటిలో 14,546 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 12,336 మంది హాజరయ్యారని, 2,210 మంది హాజరు కాలేదని, హాజరు శాతం 84.80% నమోదైందని ఆయన వివరించారు. గ్రూప్ 2 పరీక్షల పర్యవేక్షణకు జిల్లా కలెక్టర్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్షలు పూర్తయ్యే వరకు ఎటువంటి ఆటంకం ఏర్పడకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి మానిటరింగ్ చేయడం ఫలితంగా పరీక్షల నిర్వహణ పకడ్బందీగా పూర్తి చేయగలిగామని తెలిపారు. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరగకుండా పరీక్షలు విజయవంతంగా పూర్తి చేయడానికి కృషి చేసిన జిల్లా అధికారులకు, సిబ్బందికి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అభినందనలు తెలిపారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ప్రజాక్షేత్రంలో ఉంటారని మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శివరామరాజు భీమవరంలో తన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే అన్న గౌరవం ఇవ్వకుండా పార్టీ అధిష్టానం అవమానించిందని వివి శివరామరాజు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఉండి నియోజకవర్గాన్ని తెలుగుదేశం కంచుకోటగా మార్చానని అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను 2019 ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేయాలని చంద్రబాబు సూచిస్తే మాట తప్పకుండా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడానని అన్నారు. కనీసం సంప్రదించకుండా సీటు ఇవ్వకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి తన సత్తా చూపుతానని అన్నారు. ఉండి తెలుగుదేశం మ్యాండేట్ని ఆశించాను, కానీ అధిష్టానం నన్ను కన్సిడర్ చేయలేదు. కన్సిడర్ చేయనప్పుడు కనీసం మర్యాదరం పాటించాలి. నేను కన్సిడర్ చేయలేకపోతున్నామని రీజన్ మనకి చెప్పాలి. అలాగే మాట్లాడి డిస్కస్ చేసి కూర్చోబెట్టి విషయం ఏంటన్నది కమ్యూనికేట్ చేయాలి. అటువంటి ప్రక్రియ ఏమీ కూడా చేయకుండా దుర్మార్గంగా, దారుణంగా నన్ను అవమానపరిచే విధంగా అధిష్టానం ప్రవర్తించింది. నేను పార్టీకి విధేయుడిని, లాయల్ని, ఎప్పుడు కూడా పార్టీ మాట జవదాటలేదు. పార్టీకి కట్టుబడి ఉండే వ్యక్తిని. 2019లో కూడా రఘురామకృష్ణరాజు నాకు శ్రేయోభిలాషి మిత్రుడైనప్పటికీ పార్టీ అధిష్టానం ఆదేశించిందని చెప్పి ఆయనకి వ్యతిరేకంగా పోటీకి వెళ్ళాను. ఎప్పుడు కూడా పార్టీ గీత మీద ఉండేవాడిని. అట్లాగే పార్టీ కార్యక్రమాలు సవ్యంగా చేసేవాడిని, పార్టీ మెంబర్షిప్లు చేసేవాడిని, పార్టీ ప్రోగ్రాములు బాగా చేసేవాడిని. ఈ 4.5 ఏళ్ళు అందుబాటులో లేను అనటానికి ప్రధానంగా నేను 2019లో ఎంపీ కింద వెళ్ళి ఓటమి పాలయ్యాను. ఓటమి పాలయ్యాక నేను ఈ ఎంపీ ఎలక్షన్లో ఈ ఖర్చులు ఇవి మనం తట్టుకోలేని పరిస్థితిని కూడా నాకు అర్థమయ్యి గత 2 సంవత్సరాల నుంచి నేను పార్టీ కార్యక్రమాల్లో, కాన్స్టిట్యున్సీలో అందుబాటులో ఉన్నాను. కానీ ఇక్కడ సిట్టింగ్ నన్ను దారుణంగా అవమానపరిచి ఇబ్బంది పెట్టే పరిస్థితిని నేను గమనించాను. అయినా కానీ పార్టీ కోసం వేరే ప్లాట్ఫామ్ రాకూడదనే ఆలోచనతో, భావంతో పార్టీకి విధేయుడిగా నేను అన్ని అవమానాలని అన్నీ కూడా దిగమింగుకొని అలా పార్టీ కోసం ఉన్నాను. ఈరోజు పార్టీ కనీసం నన్ను కన్సిడర్ చేయకపోగా, కమ్యూనికేట్ చేయగా దారుణంగా నన్ను అవమానించే పరిస్థితిలో పార్టీ అధిష్టానం ఉండటం బాధాకరం. నేను ఇప్పటికీ కూడా పార్టీకి విధేయుడు ఉండే వ్యక్తిని. నేను ఖచ్చితంగా పార్టీ నన్ను ఇలా అగౌరవపరిచే విధంగా నన్ను కన్సిడర్ చేయనప్పుడు నాకు అనిపించింది, మనం నార్మల్గా పార్టీకి ఎంత సేవ చేశాము, పార్టీ మనల్ని కనీసం కన్సిడర్ చేయట్లేదు, పార్టీకి
మన పరిస్థితి ఏంటో, ప్రజలకి మన మీద ఉన్న ఆమోదం ఏంటో ఖచ్చితంగా పార్టీకి రుచి చూపించాలన్న ఆలోచనతో నేను ఈరోజు పార్టీ నిర్లక్ష్యం చేసి నన్ను అగౌరవపరిచి అశ్రద్ధ చేసినప్పటికీ కూడా పార్టీకి నా సత్తా ఏంటో నేను చూపించదలుచుకున్నాను. ఉండి నియోజకవర్గ ప్రజల ఆమోదంతో ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నాను. ఖచ్చితంగా 24 ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నాను. ప్రజల ఆమోదంతో ఖచ్చితంగా విజయం సాధిస్తాను. బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా అండగా నిలుస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ అని నర్సాపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిని గూడూరు ఉమాబాల అన్నారు. ఆదివారం ఆమె అత్తిలి మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి బీసీ ఎస్సీ కుల సంఘాల పెద్దలను కలుసుకున్నారు. నర్సాపురం ఎంపీ అభ్యర్థినిగా సీఎం జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళనైన తనకు సీటు కేటాయించారని తెలిపారు. గతంలో ఈ స్థానం నుంచి అగ్రవర్ణాలకు చెందిన వారు ఎంపీగా పోటీ చేసేవారని, అయితే బీసీ సామాజిక వర్గ ఓటర్లు ఉన్న నర్సాపురం పార్లమెంటు స్థానాన్ని తనకు కేటాయించడం బీసీలకు దక్కిన గౌరవం అని అన్నారు. రానున్న ఎన్నికల్లో తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు ఎంపీగా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమం అత్తిలి ఎంసీ చైర్మన్ బుద్ధిరాతి బన్నీ ప్రసాద్, పైబాను సత్యనారాయణ, మక్కా సూర్యనారాయణ, గంటా విజేత నాగరాజు, జక్కా సత్య నాగేంద్ర ప్రసాద్, కాకల విశాలాక్షి, విరగల అమ్మిరెడ్డి, పొట్ల సురేష్, చింతపల్లి గురుప్రసాద్, రంభా సూరిబాబు, కోరుకొల్లు వెంకట్రావు, బుడి సుజన్ కుమార్, కంకుటాల సతీష్, కసిరెడ్డి బాలాజీ, గుబ్బల ఆంజనేయులు, రంభా రాంబాబు, కందుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున తణుకు నియోజకవర్గం అత్తిలి మండలంలోని అనేక బీసీ సంఘాల నాయకులను కలుస్తూ నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న గూడూరు ఉమాబాల అనే నేను ఇక్కడ ముఖ్య నాయకులందరితో కలిసి పర్యటించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బడుగు బలహీన వర్గాలందరినీ కూడా సమానంగా రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా ముందుండే విధంగా పదవులే నామినేటెడ్ పదవులే కాకుండా పార్లమెంటుకు కూడా నీకు అవకాశం ఇస్తాననే సంకేతంతో మరి గూడూరు ఉమాబాల అనే నన్ను నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా నియమించడం జరిగింది. దీనికి అన్ని సంఘాల తరఫున అందరి తరఫున నేను ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన ఏదైతే నమ్మకాన్ని ఇక్కడ అత్యధిక శాతం ఓసీల కన్నా బీసీలు ఎక్కువ మంది ఉన్నారు, వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలి. అందులోనూ పార్టీలో ఎంతో కాలం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తూ ఈ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా, గతంలో ఉమ్మడి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా, ఈరోజు నూతనంగా ఏర్పడిన పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు అందరితోనూ పరిచయం ఉన్న వ్యక్తిగా, స్థానిక కార్యకర్తలు నాయకులందరితో కూడా సుదీర్ఘకాలంగా పరిచయం ఉన్న వ్యక్తిగా నన్ను ఎంచుకోవడం సర్వదా అందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తూ మాలోంచి ఒక సామాన్య మహిళని ఎన్నుకోవడం జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే కుదురుతుంది. నిబద్ధతకు పట్టం కట్టినట్టుగా అందరూ కూడా చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజున ఈ పర్యటనలో భాగంగా మొట్టమొదటిగా రసిక సంఘ నాయకులను కలవడం జరిగింది. ఆ తర్వాత నాయి బ్రాహ్మణ సంఘ నాయకులను, కర్ణభక్తుల సంఘ నాయకులను, విశ్వబ్రాహ్మణ నాయకులను, సంఘ పెద్దలందరినీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఈ అవకాశానికి మాకు సంఘీభావం తెలుస్తూ మాకు వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఇక్కడ ఈ రోజున మా ఎస్సీ సంఘ పెద్దలందరూ ఉన్న ఈ ప్రదేశంలో వారికి కూడా మనపై జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నమ్మకాన్ని నిజం చేసుకునే విధంగా మనందరూ ఐకమత్యంతో, ఆర్థిక బలం కన్నా అంగబలం చాలా గొప్పది, మనం జగన్మోహన్ రెడ్డి గారు మనపై పెట్టిన నమ్మకాన్ని నిరూపించుకొని అత్యధిక మెజారిటీతో ఈ నర్సాపురం పార్లమెంటులోని 7 నియోజకవర్గాలను, అలాగే బీసీలు ప్రత్యేకంగా కేటాయించిన 2 నియోజకవర్గాలు, అలాగే తణుకు నియోజకవర్గంలో కారుమూరి నాగేశ్వరరావు గారు, మరొక బీసీ పాలకుల్లో గొడాల గోపి గారు, ఇలా అన్ని వర్గాలకి సామాజిక న్యాయం చేస్తూ సాధికారం తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరూ కూడా ఈ పార్లమెంట్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి కానుకేస్తారని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. మరి ఈ రోజున ఈ పర్యటనలో ఎంతో మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా మహిళలు, బీసీ సంఘాల నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ను పీడిస్తున్న జగన్ వైరస్ ను తరిమి కొట్టేందుకు తెలుగుదేశం జనసేన కలిసికట్టుగా పోరాడుతున్నాయని తణుకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆర్నూల్ రాధాకృష్ణ వెల్లడించారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. సకల జనుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రారంభించిన రేపటి కోసం పాదయాత్ర 6వ రోజున అత్తిలి మండలంలో ఉత్సాహంగా సాగింది. శివపురంలో వివిధ ప్రాంతాల్లో మాజీ ఎమ్మెల్యే ఆర్నూల్ రాధాకృష్ణ పర్యటించారు. గ్రామంలోని వీధుల గుండా కాలినడకన తరలి వచ్చిన ఆర్మిలిని స్థానికులు పెద్ద ఎత్తున కలుసుకున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామంలోని చేనేత కళాకారులు తమ సమస్యను వెళ్లబోసుకున్నారు.
ఈ సందర్భంగా ఆర్మిలి స్వయంగా చేనేత మగ్గాల్ని పరిశీలించారు. కొంతసేపు కళాకారులతో కలిసి మగ్గం నేసి ఉత్సాహపరిచారు. కార్పొరేషన్ నిధులు లేకుండా చేసి వైసీపీ ప్రభుత్వం దగా చేసిందని వాపోయారు. త్వరలోనే తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందని, చేనేత కళాకారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆదుకుంటామని ఆర్మిలి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్మిలి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ జనసేన కలయికను ఒక చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఖరారు చేయడం ద్వారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆశీస్సులు అందించారని, వారిద్దరికి రుణపడి ఉంటానని చెప్పారు. ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటన వెలువడినప్పటి నుంచి ప్రతి గ్రామంలోనూ పాదయాత్రకు విశేష స్పందన కనిపిస్తోందని, ముఖ్యంగా జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు ఎంతో ఆదరిస్తున్నారని వివరించారు. జనశ్రేణులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. సాయంత్రం ఆర్మిలి రాధాకృష్ణ బృందం అత్తిల్లో పట్టణం పర్యటించింది. కాలనీలో పూర్తి స్థాయిలో కాలినడక తిరుగుతూ ప్రజల్ని కలిశారు. అనంతరం అక్కడే బస చేశారు. కార్యక్రమం అత్తిలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆనాల ఆదినారాయణ, అల్తి సత్యనారాయణ, పూతిరెడ్డి శ్రీను, కొరిపల్లి హరి, గుడిమెట్ల మల్లేశ్వరరావు, వాస నాగేశ్వరరావు, దాసరి నాగరాజు, కొరిపల్లి సురేష్, కొనగల్ల కాంతారావు, వరి శ్రీనివాస్, నల్లూరి సురేష్, బొబ్బా చంటి, తిరుపతిపురం గ్రామ సర్పంచ్ మణికంఠ, సత్యబాబు, బడేటి కృష్ణ, దాసం చింతాతాజీ, సింగం అన్నం ప్రభు, పంపన వెంకట్రావు, దాసం బాబ్జీ, బొబ్బిలి మోహన్, కూసంపూడి శ్రీనివాస్, నీటిపూడి శ్రీను, సింగం శెట్టి రవి, వెంకటేశ్వరరావు, ఆవాల కిరణ్, అల్తి అజయ్ కుమార్, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమ్మకు అందక పక్కన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఆశీస్సులు అందించిన తర్వాత, ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఈరోజు తిరుపతిపురం గ్రామంలో, అదేవిధంగా వరదాలపాలెం గ్రామంలో కూడా జనసేన నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఎంతో ప్రేమతో స్వాగతం పలికి వారందరూ కూడా ఈరోజు ఈ పాదయాత్రలో నాతో కాలు కలిపి అందరూ కూడా ముందుకు రావడం చాలా హర్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జన సైనికులందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఇంటింటికి కూడా హారతలు పెట్టి వరదాలపాలెం గ్రామంలో కానీ, తిరుపతిపురం గ్రామంలో కానీ ఈరోజు జన సైనికులందరూ కూడా, సోదరులు, తమ్ముళ్ళు అందరూ కూడా ఈరోజు చేస్తున్నటువంటి పాదయాత్రలో జన సైనికులందరూ కూడా స్వాగతించడాన్ని ఈరోజు ప్రత్యేకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. 6 రోజులుగా ఈ పాదయాత్ర అత్తిలి మండలంలో నిర్వహిస్తున్నాం. రోజు రోజుకి కూడా ప్రజల నుంచి స్పందన పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంటుంది. ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఈ గ్రామాల సమస్యల్ని, వారు వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్యలను కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు కానీ, రైతులు కానీ, యువత కానీ వారికి ఉన్నటువంటి సమస్యలను తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు వరదాలపాలెం గ్రామంలో కూడా ఇక్కడ రోడ్ల సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, శ్మశాన వాటికి రోడ్ల సమస్యలు ఉన్నాయి, గతంలో ఏదో వాటర్ సమస్యలు ఉన్నాయి. ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా తెలియజేస్తున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే రోడ్లు ఇవన్నీ కూడా నిర్మించామో, తర్వాతి కాలంలో ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఒక సిమెంట్ బస్తా పని కూడా చేయలేదని జన సైనికులందరూ కూడా, యువత అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఆ విధంగా రాబోయే రోజుల్లో మరలా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం మరొక 50 రోజుల్లో ఈ రాష్ట్రంలో రాబడుతుంది. ఒక నూతన ప్రభుత్వంలో ఈ గ్రామాన్ని, వరదాలపాలెం గ్రామాన్ని, తిరుపతిపురం గ్రామాన్ని, అత్తిలి గ్రామాన్ని అన్ని విధాలుగానూ కూడా అభివృద్ధి చేసుకుంటాం. ప్రత్యేకంగా వరదాలపాలెం గ్రామం ఈరోజు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారి దత్తత గ్రామం. మంత్రి గారు దత్తత తీసుకుని ఒక అనాథగా వదిలేశాడు ఈ గ్రామాన్ని. ఈ గ్రామ యువకుల మీద, జన సైనికుల మీద ప్రత్యేకమైనటువంటి వీళ్ళు చేసినటువంటిది ఏదంటే అంటే వీళ్ళ మీద కేసులు పెట్టి 5 సంవత్సరాల్లోనూ కూడా పోలీస్ స్టేషన్లు అంటూ తిప్పారు. వరదాలపాలెంలోనూ ఒక పోలీస్ స్టేషన్ ప్రత్యేకంగా పెట్టేయచ్చు వీళ్ళ మీద పెట్టినటువంటి.
జన సైనికులకు అండగా ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. వారికి అండగా నిలబడతానని ఈ సందర్భంగా తెలియజేసి వారిలో ఒకటిగా తణుకు మానవతా అక్కపంతుల బాలాజీ అధ్యక్షతన జరిగిన నెలవారీ సమావేశం తణుకు వెంకటేశ్వర దేవస్థాన కార్యనిర్వహణాధికారి ముత్యాల సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తణుకు మానవతా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. కార్యదర్శి అలపాటి సోమేశ్వర ఆధ్వర్యంలో అల్లుడు కొల్లి రాజ్కుమార్ అన్నకుమారి దంపతులు సంస్థకు అందజేసిన 10,000 రూపాయల విరాళాన్ని కాకినాడ ఆదిత్య కాలేజ్లో ఎంఎస్సి మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని వడ్డీ కనక మహాలక్ష్మికి కాలేజ్ ఫీజు నిమిత్తం 10,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా శాంతి ర్యాలీ చైర్మన్ గమ్ని రాంబాబు, కోశాధికారి అక్కిన కాశీ, వివి రామకృష్ణ, వి హనుమంతరావు, ఆనందం మస్సన్రావు, బి రామకాశి, పులమాల భద్రం, పి శివనారాయణ, పలువురు మానవతా సభ్యులు పాల్గొన్నారు. మాఘమాసం 3వ ఆదివారం సందర్భంగా తణుకులో గల శ్రీ సూర్యనారాయణ స్వామివారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఉదయం స్వామివారికి అభిషేక పూజ జరిపి విశేషంగా అలంకరించారు. పరిసర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. చట్ట ప్రకారం భార్యకు భర్త అనుమతి ఇవ్వాలని న్యాయవాది కామల మునుస్వామి అన్నారు. ఆదివారం శ్రీ సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సలహాలు అందజేశారు. రేలంగికి చెందిన ఒక వ్యక్తి తన భార్య తనతో తగుపడి చెప్పకుండా వెళ్లిపోయిందని, ఇప్పుడు కోర్టులో మనవర్తి కోసం కోర్టులో కేసు వేసిందని తెలిపారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో న్యాయ సలహాలు ఇచ్చారు. తణుకు జనసేనలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడ్డాయి. టీడీపీ జనసేనల పొత్తుల్లో భాగంగా తణుకు సీటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్ము రాధాకృష్ణకు కేటాయించడంతో మండపాక జనసేన పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పవన్ తమకు భరోసా ఇచ్చి కనీసం సమాచారం ఇవ్వకుండా సీటు ఇవ్వకపోవడం పట్ల జనసేన ఇన్ఛార్జి విడివాడ రామచంద్రరావు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం చేపట్టి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ తరఫున ఆర్మీల వర్గం విడివాడ ఇంటికి వెళ్లి చర్చలు కొనసాగించే లోపే విడివాడ ఫైర్ అయ్యారు. తాను తణుకులో టీడీపీ జనసేన అభ్యర్థికి పోటీగా ఉంటానని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. విడివాడ వర్గం కూడా తణుకులో ఎన్నికల రణరంగంలో ఉండాలని భావిస్తున్నారు. జనసేన ఇన్ఛార్జి విడివాడతో జిల్లా ఇన్ఛార్జి కొడుకులపూడి గోవింద్, జనసేన నాయకులు కనకరాజు సూరి చర్చలు జరిపినా విడివాడ తగ్గేదే లేదని తేల్చి చెప్పారు. అయితే తణుకులో టీడీపీ జనసేన అభ్యర్థి పక్కలో బల్యంగా మారారు. అధిష్టానం చర్చలు జరిపి శాంతింపచేస్తుందని మరో పక్క వినిపిస్తోంది. 2019లో కూడా జనసేన పవన్ ఆఖరులో తణుకు సీటు వేరే వారికి ఇవ్వడంతో పార్టీలోనే ఉంటూ వచ్చారు. తణుకులో జరిగిన వారాహి యాత్రలో బహిరంగంగా విడివాడకు క్షమాపణ చెప్పారు. గతంలో పార్టీ కోసం పనిచేసిన విడివాడకు అప్పటి వాతావరణంలో సీటు ఇవ్వలేకపోయామని అన్నారని విడివాడ వర్గం చెబుతోంది. ఈసారైనా విడివాడకే సీటు అనుకునే లోపే మళ్లీ నిరాశ చెందామని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.